ఫైనైట్ కాన్షియస్నెస్ని మైండ్ అని మీరు పేరు పెట్టుకున్నారు. అందులోనే థింకింగ్ ప్రాసెస్, ఎమోషన్స్, ఈగో, ఇంప్రెషన్స్, ఫీలింగ్స్, హేటింగ్, లవింగ్ అన్నీ వస్తాయి. మానసిక స్థితి బాగులేని సమయంలో, గందరగోళంగా ఉన్న సమయంలో మీరు ఏదైనా ఫుడ్ తీసుకుంటే మీరు ఎలా ఫీల్ అవుతారో ఇన్సైడ్ ఆ ఫుడ్ వెళ్ళి ఎంత గందరగోళం చేస్తుందో, మీ మనస్సు గందరగోళంగా ఉంటే ఫుడ్ కూడా లోపల గందరగోళం చేస్తుంది. నొప్పి రావచ్చు, వాంతులు రావచ్చు, లేదా రకరకాల రుగ్మతలు రావచ్చు. వీటన్నిటికీ కారణం ఫైనైట్ కాన్షియస్నెస్. ఇదే కారణం. ఫైనైట్ కాన్షియస్నెస్నే మీరు మైండ్ అని పిలిచారు. మీ ఫైనైట్ కాన్షియస్నెస్ని ప్రశాంతంగా ఉంచుకుంటే విషం కూడా అమృతంగా మారిపోతుంది. ఇది నిజం. మీరు విషం తాగినా, విషం తిన్నా, మీ ఫైనైట్ కాన్షియస్నెస్, మీ కాన్షియస్నెస్, మీ మైండ్ చాలా ఉల్లాసంగా, ఆహ్లాదంగా ఉన్నప్పుడు విషం కూడా అమృత తుల్యమైపోవచ్చేమో. ఇది గమనించండి.